నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా ఎలాంటి కసరత్తు జరగకుండానే అవకాశవాద పార్టీలు మీటింగ్ పెట్టి హడావిడి చేస్తున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అలాంటి ప్రయత్నాలే లేవనుకుంటే కొత్త పార్లమెంట్లో సీట్లను ఎందుకు పెంచారంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇద్దరు నేతల మాటలు యుద్ధం ఒకసారి చూద్దాం. అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఎక్కడ కానీ అది పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. ఇప్పటికే దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము బురద జల్లేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఆలు లేదు చూలు లేకపోతే కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు అలా 888 సభ్యులు ఎందుకు సీట్లు ఎందుకు పెట్టినావు? నిజంగానే నీకు ఆ ఉద్దేశం లేకపోతే కొత్త పార్లమెంట్లో 2026లో ఎట్లాగూ ఆ టైం వస్తుందని మీకు తెలుసు. మరి చట్టం సవరించు, రాజ్యాంగం సవరించు, చెప్పు మళ్ళీ ఒక 25 ఏళ్ళు పెంచమని చెప్పు. మరి నీకు నీ ఆలోచనలు లేకపోతే, ఆలు లేకపోతే చూలు లేకపోతే మరి ఎందుకు 888 లోక్సభ సభ్యుల కోసం 300 పైచిలకు రాజ్యసభ సభ్యుల కోసం పార్లమెంట్ కట్టి చెప్పాలి కదా మరి.